పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మరో వారం తండ్రి మీలా సంఘముగా కూడుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామాన్ని మహింపరచుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు నాయన. ఆయన వినుటకు తండ్రి ప్రతి ఒక్కరికి మీ పరిశుద్ధాత్మ దైవం సహాయం దయచేయండి తండ్రి. అలా చెబుతున్న నాకు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి నాయన, కృప చూపండి తండ్రి. నాన్న ప్రతి ఒక్కరూ చెబుతున్న వాక్యం అది మా నిమిత్తమని, మమ్మల్ని మేము సరి చేసుకుంటకు దేవుడు మాకు ఈ వాక్యం ఇచ్చాడని తండ్రి వారి హృదయాల్లో తండ్రి దాన్ని ఉంచుకుని సరి చేసుకున్నట్టు తండ్రి మీరే కృప చూపి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరటి ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికీ మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోదును. ఇప్పుడు నేను మనుషులు దయను సంపాదించుకొని చూచున్నానా? మన దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఎవరిని దయ పొందుకోవాలి? దేవుని దయ పొందుకోవాలి, కోరుకోవాలి. దేవునిలోకి వచ్చిన తర్వాత ఆయనే నా రక్షకుడని మనం అంగీకరించి ఆయనలో కొనసాగుతున్న తర్వాత మనుష్యులను సంతోషపెట్టగోరితే మనం ఎవరికి దాసులం కాదు? క్రీస్తునకు దాసులం కాదు. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఇక్కడ దేవుని దయ కావాలంటే మొదట ఏం కావాలి? మనకి బుద్ధి కావాలి. బుద్ధి సంపాదించాలంటే నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. అదే జ్ఞానం. నీ బుద్ధి సంపాదించుకోవాలంటే నీకున్నదాన్ని వ్యయపరచాలి. వ్యయపరిచినప్పుడు మాత్రమే మనకి బుద్ధి వస్తుంది. అదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టము. సుబుద్ధి ఏం చేస్తుంది? దయను సంపాదిస్తుంది. బుద్ధి మనం సంపాదించుకున్నప్పుడు అది దయను మనకి ఇస్తుంది. దేవుని దయ మనకు ఉండాలి అంటే ఏం కావాలి? సుబుద్ధి కావాలి. సుబుద్ధి కావాలంటే మనకున్నదాన్ని వ్యయపరిచినప్పుడు, దాన్ని సంపాదించుకున్నప్పుడు బుద్ధి వస్తుంది. మనకున్నదాన్ని వ్యయపరచకుండా దాన్ని దాచుకుంటే బుద్ధి మనకు రాదు. సుబుద్ధి కావాలి అంటే మనకున్నదాన్ని వ్యయపరచాలి. మన సమయాన్న, మనకున్నదాన్న, అది ఏదైనా సరే దేవుని నిమిత్తం మనం దాన్ని ఖర్చు పెట్టినప్పుడు, వ్యయపరిచినప్పుడు మనకి సుబుద్ధి వస్తుంది. సుబుద్ధి ద్వారా మనకి దేవుని యొక్క దయ మనకు వస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. సుబుద్ధి ఏం చేస్తుంది? దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. దీర్ఘశాంతం ద్వారా మనకి ఏమవుతుంది? ఎదుటివారిని క్షమించగలిగే మనసు ఇస్తుంది. ఆ క్షమించినప్పుడు ఏమవుతుంది? మనకి ఘనతనిస్తుంది. ఎదుటివారిని మనం క్షమించినప్పుడు అది మనకి ఘనతని తెస్తుంది. సుబుద్ధి దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. ఆ దీర్ఘశాంతం ద్వారా మనం ఏం చేస్తాం? ఎదుటివారిని
క్షమించగలం, వాళ్ళ తప్పుల్ని క్షమించగలం. తప్పులు క్షమించినప్పుడు మనకి ఘనత వస్తుంది. మనకు లోకంలో ఏదో సంపాదించుకుంటే ఘనత రాదు. ఎదుటివారిని, సహోదరుని క్షమించడం ద్వారా మనకి ఘనత వస్తుంది. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు గారు ఎలా ప్రవర్తిస్తున్నారు? సమస్త విషయంలో సుబుద్ధి గలవానిగా. ఆయనకి ఏ బుద్ధి ఉంది? సుబుద్ధి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయనకి తోడుగా ఉన్నాడు. ఎవరికైతే సుబుద్ధి ఉంటుందో వారికి దేవుని తోడు ఉంటుంది, దేవుని దయ ఉంటుంది. సమస్త విషయాల్లో దావీదు గారు సుబుద్ధిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి దేవుని దయ ఆయన మీద ఉంది. అలాగే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అబీగయీలు ఎలాంటి వారు? ఆవిడ సుబుద్ధి గలదై రూపసి అయి ఉన్నది. ఆమె ఎల్లప్పుడూ సుబుద్ధి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంది. ఇక్కడ దావీదు గారు నాబాలు యొక్క గొర్రెల్ని కాపలా కాసి ఏ విధమైనటువంటి ఏ క్రూరముఖం ఎవరి వల్ల ఇబ్బంది కలగకుండా వారు నాబాలు యొక్క గొర్రెలను కాచి అతనికి ఏ నష్టము రాకుండా కాపలా కాశారు. కాపలా కాసిన తర్వాత ఆ గొర్రె బొచ్చు కత్తిరించేటప్పుడు దావీదు గారు అతని దగ్గరున్న సైనికుల్ని కానీ అతని దగ్గర ఉన్న వాళ్ళని పంపి నాబాలు దగ్గరికి, ఇంతవరకు మేము నీ గొర్రెల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము కాపలా కాసి నీకు ఎంతో సహాయం చేశాం. ఇప్పుడు నువ్వు పండగ చేసుకునే టైం వచ్చింది కాబట్టి మా దగ్గర ఉన్న వారికి ఆహారానికి ఎంతో కొంత నువ్వు ఇచ్చి దానికి నువ్వు సహాయం చేయి అని అతని దగ్గర ఉన్న బంటుల్ని పంపి నాబాలు గారిని అడిగినప్పుడు నాబాలు గారు ఏమంటారు? దావీదు ఎవరు? ఎస్ఐ కుమారుడు ఎవడు? తన యజమాని దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు పడతారు ఇవ్వడానికి నేను ఇక్కడ సిద్ధంగా లేనని అన్నప్పుడు దావీదు గారు అతని మీదకి యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధానికి బయలుదేరుతుండగా అబీగయీలు దగ్గరికి అతని పనివాడు వెళ్ళి విషయం చెప్తాడు. అమ్మ, మన యజమానుడు చాలా మూర్ఖత్వంతో వారికి సమాధానం ఇచ్చాడు. రాత్రింబగళ్ళు వాళ్ళు మనకి 14వ వచనం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలుడికై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాడు. 17వ వచనం. అయితే మా యజమానికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాటలాననీయుడు. ఇప్పుడు అబీగయీలతో పనివాడు వచ్చి, అమ్మ, దావీదు గారు ఎలా అడిగితే మన యజమానుడు చాలా తప్పుగా మాట్లాడి మూర్ఖంగా ప్రవర్తించి వాళ్ళని పంపేశాడు. ఇప్పుడు అతను మన మీదకి యుద్ధంకి వస్తాడు. నువ్వు జాగ్రత్తగా ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించు అంటే ఈవిడ ఎలాంటిది? సుబుద్ధి కలదే ఉంది కాబట్టి ఆవిడ ఏమంటున్నారు? పనివాడు నువ్వు ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించు అన్నప్పుడు ఆవిడ ఏం చేసింది? దావీదు గారు ఏదైతే అడిగారో ఆ యజమానుడు కాదన్నప్పుడు ఆవిడ దాన్ని పట్టుకుని వెళ్ళడానికి సిద్ధపడి అన్నిటినీ పట్టుకుని బయలుదేరి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చేస్తుంది? 21వ వచనం. అంతకు మునుపు
దావీదు నాబాలును కలిగిన దానిలో అంతటిలో ఏదీ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని అతనిలో అతను అనుకుని ఏం చేస్తున్నాడు, వారిలో ఎవరు మగపిల్లవాడిని నేను ఉండకుండా చంపుతానని బయలుదేరి వస్తున్నాడు కోపంతో. అప్పుడు ఈవిడే అబీగయలు దావీదును కనుగొని గార్దావు మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడా ఈ దోషం నాదని ఎంచుము. తన భర్త చేసిన తప్పుకి ఏం చేస్తుంది ఈవిడి, త్వరగా బయలుదేరి వెళ్ళి ఏదైతే దావీదు గారు అడిగారో దాన్ని పట్టుకుని వెళ్ళి త్వరగా వెళ్ళి అతను సాష్టాంగ నమస్కారం చేసి ఇది నా యజమాని చేసిన తప్పు అయినా ఇది నా తప్పుగా నువ్వు భావించి నన్ను క్షమించు. ఆవిడ ఏ తప్పు చేయకపోయినా ఒకవేళ దావీదు గారు వచ్చి మొత్తం అందరినీ చంపేసినా అబీగయలు గారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు మగవారిని మాత్రమే చంపుతారు తప్ప ఆడవారిని వాళ్ళు చంపరు దావీదు గారు. అందుకని అబీగయలు చేయవలసిన ఎటువంటి ఇబ్బంది లేదు. ఆవిడకి వెళ్ళి దావీదు గారు కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయినా ఆవిడ సుబుద్ధి గలదై ఉంది కాబట్టి ఏం చేసింది, తన కుటుంబాన్ని పోగొట్టుకోకుండా తన భర్త చేసిన పనికి నేనెందుకు అడగాలనే అనుకోకుండా ఏ గర్వానికి పోకుండా ఆవిడ వెళ్ళి దావీదు గారు కాళ్ళు పట్టుకుని ఈ దోషం నాదని ఎంచి నన్ను క్షమించు అని దావీదు గారు కాళ్ళు పట్టుకుంది. ఈ దోషం నాది. 28వ వచనం, నీ దాసురాలైన నా తప్పును క్షమించు. ఆవిడ తప్పు చేయకపోయినా నా తప్పును క్షమించమంటుంది. తప్పు చేయకపోయినా తప్పును క్షమించమనే అంత బుద్ధి ఎవరికి ఉంటుంది, సుబుద్ధి గలవారికి మాత్రమే ఉంటుంది. అక్కడ ఏమన్నారు, సుబుద్ధి గలవారు తప్పులు క్షమిస్తారు. క్షమించడం వల్ల వారికి ఘనత వస్తుంది, దేవుని దయ వారి మీద ఉంటుంది. ముప్పై 32వ వచనం, అందుకు దావీదు నా ఎదురుపడుటకే నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునగాక. ఆవిడ కాళ్ళు పట్టుకుని అడిగినప్పుడు దావీదు గారిని ఎవరిని మహింపరుస్తున్నారు, దేవుని మహింపరుస్తున్నారు. దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం పొందువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఇక్కడ అబీగయలు గారు ఎలాంటి ఏం చూపించారు, ఆవిడ యొక్క సుబుద్ధిని చూపించారు. కాబట్టి దావీదు గారు ఆవిడ మీద వాళ్ళ కుటుంబం మీద దయ చూపారు. దేవుడు ఆశీర్వాదం నీ మీద వచ్చునుగాక అంటున్నారు. ఆవిడ సుబుద్ధి కలిదై ఉంది కాబట్టి దయ ఎవరి మీదకి వస్తుంది, వారి కుటుంబం మీదకి వస్తుంది, ఆవిడ మీదకి వస్తుంది. ఆవిడ ఏమంటుంది, నన్ను క్షమించు, నా యజమాని చేసిన తప్పుగా నన్ను క్షమించి నా తప్పుగా ఎంచి మమ్మల్ని కాపాడు అని అడిగినప్పుడు సుబుద్ధి గలదా, ఉత్తి కాపాడమని అడిగిందా, దావీదు గారు ఏదైతే అడిగారో దాన్ని పట్టుకుని వెళ్ళి ఆహారం కూడా ఇచ్చింది, బహుమానం ఇచ్చింది. సామెతల గ్రంథం బహుమానం ఇచ్చినప్పుడు ఏమవుద్ది, 21వ వచనం 21వ అధ్యాయం 21వ అధ్యాయం 14వ వచనం, చాటునిచ్చిన బహుమానము కోపమును చల్లార్చును, ఒడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును. ఇక్కడ ఆవిడ ఏం చేసింది, బహుమానాన్ని పట్టుకెళ్ళి ఇచ్చి ఏం చేసింది, దావీదు గారి యొక్క కోపాన్ని చల్లార్చింది. ఒడిలో ఉంచబడిన కానుక మహాక్రోధమును, దావీదు గారు ఎలాగెళ్తున్నారు, మహాక్రోధంతో ఎవరిని దొరికినట్టు చంపేద్దామనే కోపంతో వెళ్తున్నారు. దావీదు గారు ఏమైనా చిన్నోడా, ఆయన ఆపాలంటే చాలా పవర్ఫుల్ వాళ్ళు కావాలి, ఎవరు ఆయన్ని ఆపలేరు. అలాంటి వాడిని ఎవరు ఆపారు, ఒక స్త్రీ, సుబుద్ధి గల స్త్రీ ఆపగలిగింది. ఎవరు సుబుద్ధి. ఆ సుబుద్ధి ఉన్నవారు మాత్రమే క్రోధమును చల్లార్చగలరు. ఎలాగా, ఒక బహుమానాన్ని ఇచ్చింది, చాటునిచ్చిన బహుమానం మహాక్రోధమును చల్లార్చును అన్న. అదే బహుమానం లంచముగా ఇవ్వకూడదు. ఇది
ఏదో ఒకటి చిన్నది వాళ్ళకి పాడేస్తే అలా అలా పడి ఉంటారు అనేది సుబుద్ధి కాదు, దుర్బుద్ధి అది. దాన్ని లంచం అంటారు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువే ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. ఆయన ఎవరు? పరమదేవుడు, పరమప్రభువే ఉన్న పరాక్రమవంతుడై ఉండి మహాభయంకరమైన దేవుడు. నరుల ముఖాన్ని లక్ష్య పెట్టడా. ఆయన ఎలాంటి వాడు? లంచాన్ని పుచ్చుకొననివాడు. మనం ఏదైనా లంచం పట్టుకెళ్ళి దేవుడు ఇది మాకు ఇది తీసుకో, మాకు ఏదో పని చేసి పెట్టంటే దేవుడు చేస్తాడా? ఆయన సుబుద్ధి గలవారిని మాత్రమే లక్ష్యం ఉంచుతాడు. దేవుడికి ఇది ఇచ్చేసి ఏదో పొందేసుకుందామనే ఆలోచనలో ఉన్న వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? ఆయన లంచం పుచ్చుకొననివాడు. లంచం పుచ్చుకునే దేవుడు కాదు ఆయన. నరుల్ని ఏమాత్రము లక్ష్య పెట్టడు. ఎవరైతే సుబుద్ధి గలవారై ఉంటారో వారి అందు మాత్రమే ఆయన దయ చూపుతాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచం పుచ్చుకున్నట చేత మనసు చెడును. అన్యాయం చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోతారు. ఇక్కడ నాబాలు తన బుద్ధిని కోల్పోయాడు. సుబుద్ధి గలదే అబీగయలు ఉన్నది కాబట్టి ఆవిడ ఏం చేసింది? తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది, రక్షించుకోగలిగింది. ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో వారి కుటుంబాన్ని రక్షించుకోగలరు. తమ యొక్క నామాన్ని, తమ పేరును కూడా ఎలా ఉంటుంది? క్షమించడం ద్వారా వారి పేరు ఏమవుతుంది? ఘనత వస్తుంది వాళ్ళ పేరుకి. కాబట్టి ఎవరైతే బుద్ధిహీనంగా ఉంటారో వారు తమ బుద్ధిని కోల్పోతారు. ఎవరైతే జ్ఞానం లేదో వారు అన్యాయం చేయటం వల్ల జ్ఞానాన్ని కోల్పోతారు, బుద్ధిని కోల్పోతారు. లంచం పుచ్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? వారి మనసు చెడిపోయి ఉంటుంది. లంచం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ మనసు చెడిపోతుంది. ఇక్కడ అబీగయలు చిన్న గిఫ్ట్ పట్టుకుని వెళ్ళి, బహుమానాన్ని పట్టుకుని వెళ్ళి క్షమించమని కోరి దావీదు గారిని అడిగినప్పుడు ఆయన కోపం చల్లారింది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. అదే దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు దేవునికి లంచం ఇస్తే దేవుడు దాన్ని అంగీకరించడు. ఆయన లంచం పుచ్చుకునేవాడు కాదు. ఆయనకి మనం ఏది ఇవ్వాలి? మన హృదయాన్ని ఇచ్చినప్పుడు, మన హృదయంలో ఎటువంటి చెడు లేకుండా సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు దేవుని దయ మన మీద ఉంటుంది. మన ప్రార్థన, మన మనసు నిష్కల్మషంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు దాన్ని అంగీకరించి మన యందు దయ చూపుతాడు. మనం ఏదో ఇవ్వడం వల్ల దేవుడు దాన్ని అంగీకరించడు. మన సుబుద్ధి ఉన్నప్పుడే, సుబుద్ధి కలిగి ఉన్నప్పుడే దావీదు గారిని సకల అన్ని విషయాల్లో ఆయన్ని ఆశీర్వదించాడు. ఆయన యందు కనికరం చూపాడు. ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో వారిని మాత్రం దేవుడు అంగీకరించి వారి యందు దయ చూపుతాడు. మన మనుషుల నుంచి దయ పొందాలి అనుకుంటే దానివల్ల ఏ ప్రయోజనము ఉండదు. అది లంచం ఇచ్చి కొనుక్కోవాలంటే ముందే ఉండదు. మనుషుల్ని మనం ఇదేదో ఇచ్చి కొంత ఇచ్చి దాన్ని ఏదో విధంగా మనం వైపు తిప్పుకుందాం, ఏదో సమయంలో వాళ్ళు ఉపయోగపడతారని మనం ఇవ్వడం వల్ల అది మనసులను చెరిపేస్తుంది. లోపలన్న ఆ సంతోషాన్ని చెరిపేసి దాన్ని కకలవికలం చేసేసి ఇద్దరి మధ్య సమాధానం లేకుండా చేస్తుంది. సుబుద్ధి గలవారు ఏం చేస్తారు? ఎదుటివారిని క్షమించి, ఒకవేళ తన తప్పు లేకపోయినా ఎదరివారి తప్పు ఉన్నా, ఒక భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ వాళ్ళు తప్పు చేసినా వాళ్ళ తరపున వీళ్ళు వెళ్ళి ఎవరైతే సుబుద్ధి గలవారనో వారు వెళ్ళి క్షమించమని అడుగుతారు. అది సమాజంలోనా లేదా అది దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మనం వాళ్ళ తరపున మనం క్షమించమని అడిగినప్పుడు దేవుడు మన యందు దయ చూపుతాడు. ఇర్మియా గ్రంథం
38వ అధ్యాయము. ఇక్కడ సిద్కియా గారిని ఇర్మియా గారు బబులోను కనానీయులు వచ్చి యుద్ధం చేస్తారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన మాట వింటే దేవుడు మరలా నిన్ను వెనక్కి తీసుకొస్తాడు, నువ్వు నీ ప్రజలు నీ రాజ్యము రక్షింపబడుతుంది, నువ్వు వారి మాట విని వాళ్ళకు లోబడి వెళ్ళిపోయినప్పుడు సిద్కియా ఏం చేస్తాడు, నేను మాట విన్ను అని ఏం చేస్తున్నాడు. ఇక్కడ 18వ వచనం, అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతుకు అప్పగింపబడును, వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే నీవు నీ రాజ్యము నీ పట్టణము నాశనం చేసే వాళ్ళు నిన్ను చెరకు తీసుకువెళ్ళిపోతారు, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, ఈ పట్టణము నాశనం అయిపోద్ది. కాబట్టి నువ్వు వాళ్ళ మాట విని వెళ్ళమన్నప్పుడు సిద్కియా గారు మాట వినరు. అక్కడ ఏమన్నారు సిద్కియా, 19వ వచనం, అందుకు రాజైన సిద్కియా ఇర్మియాతో ఇట్లా, నేను కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను, ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ నేను వెళ్ళి కల్దీలకు లొంగిపోతే వారు నన్ను ఎవరికి అప్పచెప్తారు, యూదులకు అప్పచెప్తే నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నిన్ను కల్దీల పక్షంగాను యూదులు ఏం చేస్తారు, నన్ను అపహాస్యం చేస్తారు, నన్ను సిగ్గుపరుస్తారు. నేను అందుకనే వారి గురించి భయపడుతున్నాను, నేను వెళ్ళి వారికి లొంగను లోబడను, దాని గురించి నేను భయపడుతున్నాను అన్నాడు. ఎవరికి భయపడుతున్నాడు ఇక్కడ, మనుషులకు భయపడుతున్నాడు, మనుషులు దయ చూస్తున్నాడు, మనుషులు దయ సంపాదించుకొని చూస్తున్నా అంటే ఇక్కడ దేవుడు చెప్పే మాట వింటలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళకు లోబడి ఉంటే నువ్వు బ్రతుకుతావని దేవుడు చెబుతుంటే అక్కడికి నేను వెళ్తే వారు నన్ను అపహాస్యం చేస్తారు, అవమానపరుస్తారు, దానివల్ల నేను అక్కడికి వెళ్ళను. అందుకు ఇర్మియా ఏమంటున్నారు, వారు నిన్ను అప్పగింపరు, నువ్వు వెళ్ళిపో, అక్కడికి వెళితే నువ్వు నీ కుటుంబం నువ్వు నీ పిల్లలు బ్రతుకుతారు. ఒకవేళ చెప్పిన మాట వినకపోతే ఇది కూడా నాకు దేవుడు సెలవిచ్చాడు. ఒకవేళ 21వ వచనం, ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేశాను, యోధారాజు నగరంలో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనుపోబడెదరు. అలాగూ జరగగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయం పొంది ఉన్నారు, నీ పాదముల బురదలో దిగి బడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే యూదులు నిన్ను అవమానపరుస్తారంటున్నావు. వెళ్తే ఒకవేళ వెళ్ళకపోతే మగవారు కాదు నిన్ను అపహాస్యం చేసేవారు, ఆడవాళ్ళు నిన్ను అపహాస్యం చేస్తారు. అక్కడ వెళ్ళినా నిన్ను వెళ్తే బ్రతుకుతావు, వెళ్ళకపోతే నీ రాజ్యం కాల్చబడిపోద్ది, నీ కుటుంబం నాశనం అయిపోద్ది, నువ్వు కూడా చనిపోతావు. మాట వింటే బ్రతుకుతావు, మాట వినకపోతే నువ్వు ఏదైతే చూసి భయపడుతున్నావో అక్కడికి వెళ్తే నేను అవమానం పాలు పొందుతాను, వారంతా నన్ను అవహేళన చేస్తారు, అపహాస్యం చేస్తారు, అందుకు నేను భయపడుతున్నాను అంటున్నావు. వెళ్ళు, వారేమీ నిన్ను చేయరు. ఒకవేళ వెళ్ళకపోతే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నీకు జరుగుతుంది, నువ్వు అనుకున్నదే నీకు జరుగుతుంది, వెళ్తే బ్రతుకుతావు. అలాగే దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడు, నువ్వు రక్షణలోకి వచ్చి దేవుడు చెప్పినట్టు ఆయన కృపలో బ్రతికితే రక్షింపబడతావు. ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకుని వెళతాడు. ఇర్మియా గారు ఏమంటున్నారు, సిద్కియా నువ్వు బబులోనికి వెళ్ళిపో, అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ నిన్ను తిరిగి తీసుకొస్తానంటున్నాడు, ఏ ఇబ్బంది నీకు ఉండదు. దేవుడు కూడా మనకేం చెప్తున్నారు, నువ్వు రక్షణలోకి వెళ్ళి కృపలో ఉండండి, మీరు ఆయన నిమిత్తం బ్రతకండి, అప్పుడు యేసుక్రీస్తు వారు రెండో రాకడలో మిమ్మల్ని
తిరిగి నేను తీసుకుని వెళ్తాను అంటున్నాడు. ఈ రక్షణలో ఉచితంగా ఇచ్చిన కృపలో మనల్ని బ్రతికొండమన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుని మాట వింటున్నామా? దేవుని దయ పొందుకునేవారుగా ఉన్నామా? ఇది మనం ఆలోచించుకోవాలి. అదే ఇర్మియా గ్రంథం 42వ వచనం, 42వ అధ్యాయం. ఇక్కడ సిద్కియా గారిని రాజైన సిద్కియాని తీసుకుని వెళ్ళిపోయి మొత్తం అందరినీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలి ఉన్న యూదులు ఎవరైతే మిగిలి ఉన్నారో వారు వచ్చి ఇర్మియా గారిని అడుగుతారు, నువ్వు ప్రార్థన చేయమా నిమిత్తం, దేవుడు ఏం చెప్తాడో మేము అది చేస్తాము అని. 6వ వచనం, 42వ అధ్యాయము 6వ వచనం. మాకు మేలు కలిగినట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, అది మేలే కానీ కీడే కానీ మేము ఆయన యొద్దకు నిన్ను పంపు విషయంలో మన దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటకు విధేయులమగుదము. ఇక్కడ ఏమంటున్నారు? మిగిలి ఉన్నవారు మాకు మేలు కలిగినట్టు నువ్వు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయి. ఆయన ఏమైతే చెప్తాడో అది మాకు మేలైనా కీడైనా ఏదైనా సరే మీ విధేయులమయ్యి ఆయన చెప్పిన మాట వింటామంటున్నాడు. ఆయన ప్రార్థన చేసి ఇక్కడ ఇర్మియా గారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏమన్నారు? మీరు వెళ్ళండి, బబులోనికి వెళ్ళి అక్కడ వారి దగ్గర ఉంటే నేను మళ్ళా మిమ్మల్ని తీసుకుని వస్తాను, మీరు బ్రతుకుతారు. మీరు ఐగుప్తుకైతే వెళ్ళొద్దు, మీరు దేన్నైతే చూసి భయపడుతున్నారో 16వ వచనం, మీరు భయపడుచున్న ఖడ్గము అక్కడను ఐగుప్తు దేశముననే మిమ్మల్ని తరిమి పట్టుకొనును, మీకు భయము కలుగజేయ క్షామము ఐగుప్తులోనే మిమ్మల్ని తరిమి కలుసుకొనును, అక్కడనే మీరు సత్తురు. మీరు దేన్నైతే చూసి భయపడుతున్నారో ఆ బబులోనికి వెళ్ళంటున్నారో మీరు ఐగుప్తుకి వెళ్తే అక్కడ మీరు చనిపోతారు. దేవుడి మాట వింటే బ్రతుకుతారు. దేవుడి మాట వినకుండా మీకు నచ్చినట్టు వెళ్తే మీరు దేన్ని చూసి భయపడతారో అదే మిమ్మల్ని చంపుతుంది. ఇర్మియా గారు చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ దేవుడు ఏమంటున్నారు? 20వ వచనం, మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తం ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగు చేయుదమని చెప్పుచు మిమ్మును మీరే మోసపుచ్చుకొనుచున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు? మీ కీడైనా మేలైనా ఏదైనా మేము చేసేస్తాం. అక్కడ కీడైనా మేలైనా ఏదైనా మేము ఆయనకి విధేయులై ఉంటాం. చెప్పింది చెప్పినట్టు మేము చేస్తాం, అది కీడైనా సరే మేలైనా సరే అని. ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళు? వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు, మోసపుచ్చుకొని. వాళ్ళ నిజంగా వాళ్ళు వినడానికి అడగలేదు. దేవుని మాట వింటామని వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. మేము వినము అన్న ఆలోచన వాళ్ళలో ఉంది. పైకైతే వింటామంటున్నారు, లోపల ఆలోచన అయితే వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. అది దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు, మీరు వింటానంటున్నారు కానీ మీరు వినేవారు కాదు. అలాగ చేస్తామని చెప్తున్నారు తప్ప మీరు వినేవారు కాదు. ఇక్కడ మీరు మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. పైకేమంటున్నారు? మేము వింటాం, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళిపోతాం, దేవుడు ఎలా చెప్తే అలా చేస్తామంటున్నారు తప్ప వాళ్ళ లోపలేముంది ఆలోచన? వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. 43వ అధ్యాయం 2వ వచనం, ఓషియా కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యోహానానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు, ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును బబులోనుకు చెరపట్టుకొని పోవుటకును కల్దీయుల చేతికి మమ్మల్ని అప్పగించవాలని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడని చెప్పారు. ఇక్కడ దేవుడు చెప్పే మాటను వారు లక్ష్య పెడతలేదు. వాళ్ళు వెళ్ళాలనుకున్నది ఎక్కడికి? ఐగుప్తుకి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? బబులోనికి వెళ్ళండి, మీరు వాళ్ళకి లోబడి ఉండండి. వారికి మీరు లోబడి ఉన్నప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు తిరిగి ఐగుప్తుకి వెళ్తే మీరు చనిపోతారు. వాళ్ళ మనసుల్లో ఏముంది? గర్విష్ఠులు.
గర్వం ఉంది వాళ్ళకి. గర్వం చేత అడుగుతున్నారు దేవుణ్ణి. కీడైనా మేలైనా మేము ఏదైనా చేస్తామంటున్నారు తప్ప వాళ్ళ మనసుల్లో మోసం ఉంది, గర్వం ఉంది. గర్విష్ఠులు అందరూ ఏమంటున్నారు? నువ్వు మాకు అబద్ధం చెప్తున్నావు. ఇప్పుడు కూడా లోకంలో ఏమంటున్నారు మనల్ని? మీరు పాపం విడిచి దేవుని యొద్దకు రండి, దేవుడు మనల్ని రక్షిస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క నామంలోనే మనకి రక్షణ ఉంది, ఆయన మాత్రమే మనల్ని రక్షిస్తాడని మనం సమాజంలో ప్రకటించినప్పుడు వారు ఏమంటున్నారు? ఈ లోకమే మాకు బాగుంది, మీరు చెప్పే మాట అబద్ధం, మీరు తప్పు చెప్తున్నారు, మమ్మల్ని తప్పు త్రోవలోకి తీసుకువెళ్ళిపోతున్నారు, మీరు నిజం మాట్లాడతలేదని మనల్ని అబద్ధం చెప్పేవారుగా మనల్ని చూస్తున్నారు. వాళ్ళ హృదయంలో ఏముంది? గర్వం ఉంది. వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. మేము అక్కడికి రాము, అందులో అబద్ధం ఉంది, తప్పు ఉంది అంటున్నారు. దేవుడు చెప్పే మాట, మీరు యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీరు ఉండండి, ఆయన కృపలో ఉండండి, ఆయన మాత్రమే మీకు రక్షకుడు, ఆయన ద్వారానే మీకు రక్షణ అని ఆయన మనకు తెలియజేస్తున్నప్పుడు, సమాజానికి మనం తెలియజేస్తున్నప్పుడు వారు నమ్మటం లేదు. మొదటి వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. వాళ్ళ హృదయాల్లో గర్వం ఉంది. గర్వం చేత వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క మాట నమ్మటం లేదు. దేవుని మాట నమ్మనప్పుడు ఏమైపోతుంది? దేవుని దయ వారు పొందుకోలేరు. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచరు, కానీ సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఇక్కడ మనం సమాజంలోకి వెళ్ళి దేవుని యొక్క మాట చెప్పినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు ఏమంటున్నారు? కొంతమంది అయితే నమ్ముతున్నారు. ఏమంటున్నారు? అక్కడ సమాజంలో మమ్మల్ని వెలివేస్తారు, మమ్మల్ని ఇక్కడ ఉండనివ్వరు. దేవుడు అంటే మాకు ఇష్టమే, ఆయన యందు మాకు నమ్మకం ఉంది. అయినా వారు ఎవరికి భయపడుతున్నారు? సమాజంలో నుంచి వెలివేస్తారని దేవుని మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పే వారు ఎక్కువగా అపేక్షిస్తున్నారు. మనుషులు యందు ఎవరైతే దృష్టి ఉంచుతారో వారు దేవుని యందు దృష్టి పెట్టలేరు. నేను మనుషుల దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నా? ఎవరి దయ సంపాదించుకుంటున్నాం మనం? మనుషుల మెప్పు కోరుకుంటే వారు దేవుని మెప్పుని కోరుకోరు, పొందుకోలేరు. సమాజంలోంచి వెలివేస్తారేమని భయం. ఎందుకు వెలివేస్తారు? వారు మనల్ని పోషించరు, వారి నుంచి మనకి ఎటువంటి సహాయం ఉండదు. అయినా వారికి ఎందుకు భయపడతాం? ఇప్పుడు వాళ్ళు మనల్ని పోషించి వాళ్ళు మన ఆయన రక్షిస్తే మనం వారికి భయపడతాం. మనల్ని పోషించింది, మనల్ని రక్షించింది దేవుడు. దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, మీరు దేవుని యొద్దకు రండి అన్నప్పుడు వారు ఎవరికి భయపడుతున్నారు? చనిపోయే మనుషులకి భయపడుతున్నారు, తృణమాతుడగు నరునికి భయపడుతున్నారు. మనుషులు ఎంతవరకు ఉంటారు? కొంతవరకు ఉంటారు, తర్వాత వారు కనపడరు. ఇంతలోనే కనపడి అంతలో మాయమైపోయే వారికి మీరు భయపడకండి. మీరు మనుషుల మెప్పును కోరుకోకండి. వారు మిమ్మల్ని సమాజంలో వెలివేస్తారంటే ఎంతవరకు వెలివేస్తారు? వారి వల్ల అయినా మనం బ్రతికితే, వాళ్ళు మనం పోషిస్తే మనం భయపడాలి తప్ప, మన బ్రతుకు మనం బ్రతుకుతున్నాం, మన సంపాదన మనం సంపాదించుకున్నప్పుడు ఎవరికి భయపడాలి? ఆయుష్ ఇచ్చిన దేవునికి భయపడాలి. మనుషుల మెప్పును ఎక్కువ కోరుకుంటే దేవుడు ఎంత మాత్రం మనకి కనపడ్డు. మనం మనుషుల దయ కోరుతున్నామా, దేవుని దయ కోరుతున్నామా? మనుషుల దయ కోరితే క్రీస్తుకు మనం దాసుడుగా ఉండలేము. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 సామెతల గ్రంథం 29వ అధ్యాయము 26వ వచనం. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు,
మనుషులను తీర్పు తీర్చుటకు యెహోవా వశము. అనేకులు ఎవరు ఏలువాని దయ కోరతారు. ఏలువాని దయ అంటే మన దేవుని దయ కోరుతున్నామో మనుషుల దయ కోరుతున్నామో? ఈ సమాజంలో ఉన్నప్పుడు మనం అధికారుల దగ్గర వెళ్తే వారు ఏం చేస్తారు, ఏదైనా పని చేస్తారని వారి నుంచి మనం దయ కోరుకోకూడదు. వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర లోబడి ఉంటే వారు ఏదో పని చేసి పెడతారనే దయ మనం కోరుకున్నప్పుడు దేవుని యొక్క దయను మనం పొందుకోలేము. మనుషుల నుంచి మనం ఏమి ఆశించకూడదు, మనం ఏం పొందుకోలేము. మన దేవుని యొద్ద నుండి మాత్రమే మనం పొందుకోగలం. మనుషులు ఎంతవరకు? కొంతవరకే. వాళ్ళు పదవున్నంత వరకు, వాళ్ళు చేయగలిగినంత వరకు, వారి నుంచి ఏదైనా మనకు వస్తుంది అన్నప్పుడు మాత్రమే వారు పని చేస్తారు. మనం ఎంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడ్డా వాళ్ళు చేయాలనుకుంటేనే చేస్తారు, లేదంటే చెయ్యరు వాళ్ళు. దేవుడైతే అలా కాదు. ఆయన యందు నమ్మకం ఉంచి ఎవరైతే ఆయన యొద్ద దీన మనసు కలిగి ఉంటారో వారికి ఎల్లప్పుడూ కనికరం చూపుతాడు. వారి యొద్ద సుబుద్ధి ఉందా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం వెళ్ళి ఏలువారిని, మన అధికారులను మనం వెళ్ళి దయ చూపండి, కనికరించండి అంటే వారు ఎంత మాత్రమో కనికరం చూపరు. ఎవరు తీర్పు తీర్చేవారు? దేవుడు మాత్రమే మనల్ని తీర్పు తీరుస్తాడు. మనుషులు మనల్ని తీర్పు తీర్చరు. ఈ లోక సంబంధంగా కొంతవరకు వాళ్ళు తీర్పు తీర్చినా వాళ్ళ వల్ల ఏమీ కాదు. తీర్పు ఎవరి వల్ల అవుతుంది? యెహోవా వశంలోనే ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇప్పుడు కుమారుని లోకానికి ఎందుకు పంపాడు? రక్షణ ఇవ్వడానికి మాత్రమే దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపాడు తప్ప తీర్పు తీర్చడానికి యేసుప్రభు ఈ లోకానికి రాలేదు. ఆయన రక్షణ ఇవ్వడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. తీర్పు అనేది ఆయన యొక్క కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు లేదు, వారు తీర్పులోనికి వెళ్ళరు. ఎవరైతే అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచలేదో వారికి మాత్రం తీర్పు ఉంది. వాళ్ళకి ఆల్రెడీ తీర్పు తీర్చబడిపోయింది. ఎవరైతే నమ్మరో వారికి తీర్పు అయితే తీర్చబడిపోయింది. ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి మాత్రం తీర్పు లేదు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడుకుంటున్నట్లు వెలుగు వద్దకు రారు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వద్దకు వచ్చును. ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే వెలుగు యొద్దకు వస్తారు. చీకటి కార్యాలు చేసేవారు వెలుగు యొద్దకు రాలేరు. వాళ్ళు చీకటిలోనే ఉండి మీరు మీ పాపాల్లోనే ఉండి మీ పాపంలోనే చనిపోతారు అన్నారు యేసుప్రభు వారు. వాళ్ళు ఎంత మాత్రం వెలుగు యొద్దకు రారు. ఒకవేళ వస్తే ఏమవుతుంది? వాళ్ళ కార్యాలు బహిర్గతం అయిపోతాయి. నువ్వు తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేయలేదా అని అడుగుతాయి. మనం ఏం చేయాలి అప్పుడు? దేవుని యొద్దకి వచ్చి మన పాపాలని మనం ఒప్పుకోవాలి. లోకాసు వార్త 12వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను మీతో చెప్పినదేమనగా నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనివాడు ఎవడో మనుషు కుమారుడు దేవుని దూతల ఎదుట వాడిని ఒప్పుకొను. ఎవరైతే మనుషుల ఎదుట ఆయన యందు నేను విశ్వాసం ఉంచాను, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను,
పాప క్షమాపణ నిమిత్తం ఆయన్ని నేను రక్షకుడిగా అంగీకరిస్తున్నానో, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన బహిర్గతంగా ఎవరైతే ఒప్పుకుంటారో వారిని మాత్రమే యేసుప్రభు వారు ఒప్పుకుంటాను దేవదూతల ఎదుట నేను వాళ్ళని ఒప్పుకుంటాను. ఎవరైతే ఒప్పుకోరో వారిని దేవదూతల ఎదుట నేను ఒప్పుకోను, వీళ్ళు ఎవరో నాకు తెలియదు అంటాను. ఎవరైతే ఆయన యందు లక్ష్యం ఉంచి ఆయన మాట అంగీకరించి ఎవరైతే ఒప్పుకుంటారో మనుషుల ఎదుట వారిని మాత్రమే ఆయన ఒప్పుకుంటాడు. మనం ఇప్పుడు ఏం చేయాలి? చీకటి నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనం రావాలి అంటే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. పాపం ఒప్పుకున్నప్పుడే మనకి రక్షణ. ఒప్పుకోకపోతే యేసుప్రభు వారు ఆయన రాకడలో మనల్ని ఒప్పుకోరు. క్రీస్తు యేసు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అనేది మనకు వాక్యం సెలవిస్తుంది. ఆయన మన పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను మనం పొందలేకపోతున్నాం కాబట్టి మనం ఆ పాపం నుంచి రక్షింపబడాలి అని మన మీద కనికరపడి, మన మీద జాలిపడి, మన మీద దయ ఉంచి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. ఆయన ద్వారా మాత్రమే మనకి పాపక్షమాపణ. ఆయన్ని ఒప్పుకోవాలి, మనుషులు ఎదుట ఒప్పుకోవాలి, బహిర్గతంగా మనుషులు దయ సంపాదించుకుంటే మనకి రక్షణ లేదు. దేవుని దయ సంపాదించుకోవాలి. దేవుని దయ సంపాదించుకున్న వారు మాత్రమే బ్రతుకుతారు. లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, వారందరూ ఏం చేస్తున్నారు? ఆయన దయగల మాటలు, యేసుప్రభు వారి మాటలు ఎలా ఉన్నాయి? దయగల మాటలు. ఎవరైతే ఆయనే నా రక్షకుడు అని బహిర్గతంగా ఎవరైతే ఒప్పుకుంటారో తమ పాపాలని, వారు మాత్రమే దయగలిగిన మాటలు మాట్లాడతారు. ఎవరైతే దయ లేకుండా మాట్లాడుతున్నారో వారికి పాపాన్ని ఇంకా వారు వదిలిపెట్టనట్టే. దయ లేకపోతే దేవుణ్ణి అంగీకరించినట్టే. ఇంకా వారు చీకటిలోనే ఉన్నారు. చీకటిలో ఉండేవారు, చీకటి కార్యాలు చేసిన వారు ఏం చేస్తారు? బహిర్గతంగా ఆయన్ని ఒప్పుకోలేరు. ఎప్పుడైతే ఒప్పుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరి ఆడలో ఏం చేస్తారు? ప్రేమను చూపించి దయగలిగిన మాటలు మాట్లాడతారు. దయగలిగిన మాట్లాడినప్పుడు మాత్రమే మనం యేసుప్రభు వారిని సమాజంలో చూపించగలం. సమాజంలో ఎవరైతే లోకం ఎలా అయితే ఉందో వారి మాటలు మనం మాట్లాడితే యేసుప్రభు వారిని మనం చూపించలేము. మన దయగలిగిన మాటలు చూపించినప్పుడు మాత్రమే ఆయన మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలం. దయగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. విశ్వసించి తిని కనుక మాట్లాడి తినని వ్రాయబడిన ప్రకారము అటు విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసుని లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాం. విశ్వసించి తిని గనక మాట్లాడి తిని. ఎలా విశ్వసించాం? ప్రభు అయిన యేసుని లేపినవాడు యేసుతో కూడా మమ్మల్ని లేపుతాడు. ఆయన 2వ రాకడలో మమ్మల్ని ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవబెడతాడని నమ్మి ఆయన ఎంత విశ్వాసం ఉంచాం కనుక విశ్వసించి మేము మాట్లాడుతున్నాం. విశ్వాసం లేకుండా ఎవరు మాట్లాడలేరు. విశ్వసిస్తేనే మనం దేవుని గురించి సమాజంలో ఎలుగెత్తి మాట్లాడగలం, ఎలుగెత్తి ఆయన నిమిత్తం ప్రకటించగలం. మన దేవుని యందు సుబుద్ధి కలిగి ఉంటే దేవుడి దయ మన మీద ఉంటుంది. సుబుద్ధి ఉన్నప్పుడు దేవుని దయ మన మీద ఉన్నప్పుడు మనం రక్షింపబడగలం, సమాజంలోకి వెళ్ళి ఆయన నిమిత్తం ప్రకటించగలం. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక
2వ అధ్యాయము 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టి వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్ట వారమై బోధించుతున్నాము. సువార్త మనకు ఎలా అప్పగింపబడింది? యోగ్యులముగా. అంటే ఆయన నామంలోకి మనం బాప్తిజం తీసుకుని మన పాపాలను ఒప్పుకొని ఎప్పుడైతే మన హృదయాలను శుద్ధిపరచుకున్నామో అప్పుడు దేవుడు మనకి యోగ్యతనిచ్చి సువార్తను ప్రకటించమని మనకి ప్రతి ఒక్కరికి అప్పగించాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అందరికీ ఇచ్చాడు. ఇది కొంతమందికి ఇచ్చాడు, అందరికీ ఇవ్వలేదనేది లేదు. ఇక్కడ దేవుడు పరలోకం అందరికీ ఉంది, అలాగే సువార్త భారం అందరికీ ఉంది. సువార్త ఉన్నవారికి మాత్రమే పరలోకం లేదు. పరలోకం ఉన్న వారందరికీ సువార్త ప్రకటింపాలని ఆజ్ఞ ఇచ్చారు దేవుడు. ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. అది వారి వారి తలంతుని బట్టి వారి వారి ఉన్న పరిసరాలు ఉన్న వారికున్న చిత్తాన్ని దేవుడైతే చిత్తం కలిగి ఉన్నాడో వారి మీద కొంతమంది బహిరంగంగా ప్రకటించవచ్చు, కొంతమంది వాళ్ళ ప్రవర్తనలోనూ వాళ్ళ కుటుంబాల్లోనూ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనూ మాట్లాడి వారికి సువార్త ప్రకటించవచ్చు. వారి వారి పరిధిలో వారు ఎంత అయితే ప్రకటించగలరో అంతలోనే దేవుడు వారిని సువార్తను ప్రకటించమంటున్నారు. సువార్త అయితే ప్రతి ఒక్కరూ ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎవరైతే రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి దేవుడు ఏమి ఇచ్చారు? ఆయన మరణాన్ని ప్రచురించండి, ఆయన తిరిగి వస్తాడు, ప్రతి ఒక్కరి పాపాలని ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడాలి, కడగబడినప్పుడు మాత్రమే మన పరిశుద్ధులుగా ఉండగలం, ఆయన నీతిమంతులుగా మనల్ని తీరుస్తాడు, మనకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృపలో మనం బ్రతికి ఆయన రెండో రాకలో మనం ఎత్తబడాలంటే ఆయన కృపలోనే మనం జీవించాలి. ఆయన చెప్పినట్టు మనం బ్రతకాలి. ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ఆ ప్రకటించినప్పుడు మనకు ఆయన యొక్క దయ మన మీద ఉంటుంది. మేము మనుషుల్ని సంతోషపెట్టే వారంగా మేము లేము. దేవుణ్ణే హృదయాన్ని పరీక్షించేవాడు. దేవుడు ఎలాంటి వాడు? మన హృదయములను పరీక్షించే దేవుణ్ణే సంతోషపెట్ట కోరుచున్నాము. నేను మనుషుల దయ సంపాదించగోరుచున్నానా, దేవుని దయ సంపాదించగోరుచున్నాను? ఎవరి దయని? మనుషుల దయ సంపాదించుకుంటే నాశనానికి జారిపోతారు. దేవుని దయ సంపాదించుకుంటే సుబుద్ధి కలిగి నిత్యరావకానికి నిత్యరాజ్యానికి మనం వారసులుగా ఉంటాం. కృపలో మనం ఆయన రాకడలో ఎత్తబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు క్షమించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి. ముందు మనం దేవుని యందు సుబుద్ధి కలిగి ఉంటే దేవుడు మనకి దయ చూపుతాడు. ఆ దయ మనం ఎవరి యందు చూపాలి? మన సహోదరుల ఎడల దయ కలిగి కరుణాహృదయులై, దేవుడు ఎలాగైతే మనల్ని క్షమించాడో, యేసుక్రీస్తు వారి యందు మనల్ని ఎలాగైతే క్షమించాడో మనం కూడా ఒకరిని ఒకరు క్షమించుకొని మనం ముందు కొనసాగినప్పుడు దేవుడు మనల్ని కరుణించి మనల్ని తిరిగి లేపుతాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకరినొకరు క్షమించకపోతే దేవుడు మనల్ని కూడా క్షమించడు. 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు ప్రభువును లేపెను, మనల్ని కూడా తన శక్తి వలన లేపును. యేసు ప్రభువుని ఎలాగైతే దేవుడు లేపాడో తన శక్తి వలన మనల్ని కూడా లేపుతాడు. ఈ లేపబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దయ మనం కోరుకోవాలి. మనుషుల దయ కోరుకుంటే మనుషులు మనల్ని లేపలేరు. దేవుడు మాత్రమే మనల్ని లేపగల సమర్థుడు. యేసుక్రీస్తు వారిని ఎలాగైతే లేపాడో మనల్ని కూడా అలా లేపగల సమర్థుడు. కాబట్టి మనం ప్రేమ కలిగి, ప్రేమ దీర్ఘశాంతం, దీర్ఘకాలం సహించును, దయచూపును.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును. ఎప్పుడైతే ప్రేమ కలిగి మనం ఉంటామో, దేవుని ప్రేమ, దాని ద్వారా మనం దయ పొందగలం. దేవుని దయ మన మీద ఉంటుంది. దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి, దేవుడు ప్రేమమయుడు కాబట్టి, దేవుడి ప్రేమ మనలో ఉన్నప్పుడు మనలో కూడా దీర్ఘశాంతం ఉంటుంది. దీర్ఘశాంతం ఉన్నప్పుడు మనం ఎదుటివారి యెడల దయ చూపుతాం. దేవుడి దయ మన మీద ఉన్నప్పుడు మనం కూడా దయ చూపాలి. ఈ దయ ఒకరిని ఏళ్ళ ఒకలా దయ కలిగి ఉండమంటున్నాడు కదా దేవుడు. ఆ దయ ఎప్పుడు కలిగి ఉంటాం? మన ప్రేమ కలిగి ఉన్నప్పుడే, ఒకరినొకరు క్షమించుకోగలిగి మనసు ఉన్నప్పుడే. క్షమించగలిగితే దేవుడు మనల్ని మన యందు కనికరం చూపుతాడు. దయ మనకి చూపి మనల్ని యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో లేపుతాడు. మన ప్రయాస అంతా దేని నిమిత్తం? యేసుక్రీస్తు వారు రెండో రాకడలో మనల్ని ఆయన వచ్చినప్పుడు ఆయనతో తీసుకుని వెళ్తాడు దేవుని యొద్ద, తిరిగి లేపి. పునరుద్ధానుడే ఆయన తిరిగి లేచి మనల్ని కూడా తిరిగి తీసుకెళ్ళడానికి ఆయన రెండో రాకడలో వస్తున్నాడు. ఆ వచ్చినప్పుడు మనల్ని దేవుడు లేపుతాడనే ఆశ కలిగి, నిరీక్షణ కలిగి మనం ఉన్నాం. దేవుడి దయ మన మీద ఉంటుంది. దేవుడు మనల్ని దయ కలిగి మన మీద దయ చూపి ఆయన రాకడలో లేపుతాడనే నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి? సుబుద్ధి కలిగి ఉండాలి. మనం మనుషుల యొక్క దయను కోరుకోకూడదు. నేను మనుషుల యొక్క దయ సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొని చూస్తున్నానా? ఎవరి దయ? మనం ఎవరి దయ సంపాదించుకుంటున్నాం? మనుషులు సంపాదించుకోవాలనుకుంటున్నావా, దేవుని సంపాదించుకోవాలనుకుంటున్నావా? ఒకవేళ మనుషులు సంపాదించుకుంటే క్రీస్తునకు మనం దాసులుగా ఉండం. ఆయనకు దాసులుగా ఉండాలి అంటే మనం దేవుని దయ సంపాదించుకోవాలి. దేవుని దయ కావాలంటే మనకి సుబుద్ధి కావాలి. సుబుద్ధి ఉంటేనే దేవుని యొక్క కృప మన మీద ఉంటుంది. ఆ కృపలోనే మనం కాపాడబడతాం. లేదు అంటే మనం నాశనానికి జారిపోతాం. ఎవరైతే సుబుద్ధి కలిగి ఉన్నారో వారినే దేవుడు రక్షిస్తాడు. వారి యందే దయ చూపుతాడు. లేదు నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతానంటే సిద్కిలాగా, అక్కడ ఉన్న యూదుల్లాగా నువ్వు అబద్ధం పలుకుతున్నావు. తమను తాము మోసం చేసుకుంటున్నారు. మనుషులు ఏం చేస్తున్నారు? తమను తాము మోసం చేసుకుని దేవుని దగ్గరికి వచ్చేయమన్నారు. నువ్వు చెప్పిన మాట చెప్తాం, నువ్వు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాం, ఏం చేయమంటే అదే చేస్తాం. అది కీడైనా మేలైనా సరే నీ మాట వింటాం, నువ్వు చెప్పినట్టే చేస్తాం అంటున్నారు. లోపల ఏమనుకుంటున్నారు? తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. గర్వంతో ఏమంటున్నారు? నువ్వు చెప్పేది నాకు సరిగా లేదు, నువ్వు దేవుని ప్రవక్త కాదు, నువ్వు అబద్ధం పలుకుతున్నావు తప్ప మాకు అనుకూలంగా పలుకుతలేదు. మాకు అనుకూలంగా పలికితే నీ మాట వింటాం, నువ్వు చెప్పేదంతా అబద్ధం. మమ్మల్ని బబులోకి వెళ్ళమంటున్నావు తప్ప ఐగుప్తుకి వెళ్ళవద్దు అంటున్నావు. ఐగుప్తులో అంతా బాగుంటుంది. అక్కడ మమ్మల్ని అందంగా చూస్తారు, ప్రతిదీ మాకు దొరుకుతుందని. అక్కడికి వెళ్ళి నువ్వు ఏదైతే కాపాడద్దు అనుకుంటున్నావు అదే నిన్ను తరుముతుంది. ఆ ఖడ్గం చేతనే మీరు చస్తారు. మీరు ఐగుప్తుని నమ్ముకోకండి. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ కృపలో మీరు బ్రతకండి. మిమ్మల్ని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నాడు. తిరిగి మిమ్మల్ని లేపుతానంటున్నాడు. మీరు మనుషులు దయ కోరితే వాళ్ళ చేత నువ్వు చంపబడతావు, నువ్వు చనిపోతావు, నీ కుటుంబం చనిపోద్ది, నీ పట్టణము కాలిపోద్ది. నువ్వు మాట విని విధేయత కలిగి ఉంటే నువ్వు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుద్ది, నీ పట్టణము రక్షింపబడుద్ది. విధేయత చూపితేనే మనం రక్షింపబడతాం. దేవుని దయ మన మీద ఉంటుంది. ఎవరైతే దేవుని నమ్మకుండా పైకి ఒక మాట చెప్పి లోపల తమను తామను మోసపుచ్చుకునే గర్వంతో నువ్వు చెప్పేదంతా తప్పు అని, మాకు అనుకూలంగా లేదని అనుకుంటారో వారిని దేవుడు ఎంత మాత్రమో రక్షించడు. దేవుడు రక్షించాలంటే నీ హృదయంలో ఉన్నది పైకి మాట్లాడింది ఒకటై ఉండాలి. హృదయం పరిశుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు ఆ సుబుద్ధి కలిగి ఉన్నప్పుడు వారి యందు ఎల్లప్పుడూ దృష్టి ఉంచుతాడు, లక్ష్యం ఉంచుతాడు. మనుషుల్ని ఎంత మాత్రం ఆయన లక్ష్య పెట్టడు. ఆయన లంచాన్ని ఎంత మాత్రము లక్ష్య పెట్టడు, ఆశించడు. లంచం పుచ్చుకొనని వాడు ఆయన. ఆయనకి లంచం ఎంత మాత్రమో అవసరం లేదు. లంచం ఇచ్చి ఆయన్ని కొనలేరు. మనకు కావలసింది
మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వినటమే మనకి శ్రేష్టం. ఆయనకు లోబడమే మనకి మేలు. ఆయన దయకు మనం ఎల్లప్పుడూ పాత్రులుగా ఉండాలి తప్ప ఉగ్రత పాలైపోయేవారుగా మనం ఎంతమాత్రం ఉండకూడదు. మాట వినుటమే శ్రేష్టం. దేవుడు ఏం చెప్తున్నాడో విని దానికి విధేయత కలిగి మనం ఉంటే దేవుని దయ వల్ల మనం బ్రతుకుతాం, రక్షింపబడగలుగుతాం. రక్షణలోకి వచ్చి ఆయన ఎంత విశ్వాసం ఉంచిన వారు లేపబడతారు. యేసుక్రీస్తు వారిని ఎలాగైతే లేపారో దేవుడు మనల్ని కూడా అలాగే లేపుతానంటున్నాడు. ఎవరైతే విశ్వసిస్తారో దేవుని ప్రభువుని ఎవరైతే విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు, వారు మాత్రమే లేపబడతారు. తిరిగి పునరుద్ధాన దినాన యేసుక్రీస్తు వారితో పాటు లేపబడతారు, దేవుని ఎదుట నిలవబడతారు. ఎవరైతే దేవుని మాట వినలేదో వారు ఆయన ఎదుట నిలవబడలేరు. వారికి అవకాశం దేవుడు ఎవరు ఉగ్రత పాలైపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనుషుల దయ సంపాదించుకోకూడదు. మనుషుల దయ సంపాదించుకుంటే నాశనానికి జారిపోతారు. అదే దేవుని దయ కోరుకుంటే, దేవుని దయ సంపాదించుకుంటే ఆయన రాకడలో నిరీక్షణ గలవారమే ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. ఎత్తబడే గుంపులో మనం ఉండాలి తప్ప నాశనానికి జారిపోయే గుంపులో మనం ఎంతమాత్రం ఉండకూడదు. మనకి ఎల్లప్పుడూ ఎవరికి దాసులుగా ఉండాలి? లోకానికి కాదు, క్రీస్తుకి మాత్రమే దాసులుగా ఉండాలి. ఆయనకి దాసులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆయన రెండో రాకడలో మనం ఎత్తబడతాం. మన ప్రయాస అంతా దేని నిమిత్తం? రెండో రాకడలో ఎత్తబడాలనే నిరీక్షణ. నిరీక్షణ లేని బ్రతుకు కాదు మనది, నిరీక్షణ కలిగిన బ్రతుకు మనది. ఈ నిరీక్షణ మనల్ని ఎంత మాత్రము సిగ్గుపరచదు. లోకంలో ఉన్న వాళ్ళకి ఏ నిరీక్షణ లేదు. ఆ రోజుకి ఆ రోజుకి సంపాదించుకుంటాం, తినటం, ఈ రోజుకి పూట గడిచిపోయింది, అయిపోయింది. అమ్మాయి ఈ రోజుతో ఇంకా ఈ రోజు గడిచిపోయింది, రేపు గురించి రేపు చూద్దాం. వాళ్ళే రేపటి గురించి రేపు చూద్దాం, ఈరోజు గడిచిపోయిందని చూస్తున్నారు. క్రైస్తవులు అలాగా లేరు. రేపటికే ఒక నెలక సంవత్సరానిక ముందుగానే సంపాదించుకుని పెట్టుకుని ఇది దేవుని దయ వల్ల నేను సంపాదించుకున్నాను అంటున్నారు. నిరీక్షణ కలిగిన వారు నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నారు. నిరీక్షణ లేని వారు ఏదో విధంగా బ్రతికేద్దామని వాళ్ళు బ్రతుకుతున్నారు. మన బ్రతుకు ఎలా బ్రతుకుతున్నాం అనేదే ముఖ్యం మనకి. మన దేవుని యొద్దకు మనం వచ్చి మన కుటుంబంలో ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు తప్పు మనదే కాకపోయినా వాళ్ళ తరపున మనం వెళ్ళి దేవుణ్ణి క్షమాపణ కోరుకుని దేవుని వేడుకున్నప్పుడు దేవుడు మన యందు కనికరం చూపి దయ కలిగి ఉంటాడు. మన కుటుంబం రక్షింపబడుతుంది. వాళ్ళు చేసే తప్పు నేనెందుకు వెళ్ళి క్షమాపణ చెప్పాలంటే చెప్పడంలో ఏ తప్పు లేదు. ఇప్పుడు మన ఈ లోకంలో చనిపోయాం. చనిపోయినప్పుడు ఇంకా ఉద్రేకం, శరీరాన్ని ఉద్రేకపరచుకోవలసిన అవసరం లేదు. గర్విష్ఠులైతే తమను మోసపుచ్చుకునేవారైతే మాట వినరు. వారు మాత్రమే క్షమాపణ కోరుకోరు. ఎవరైతే తమను తాము దేవునికి అప్పగించుకుంటారో, వారు సుబుద్ధి కలిగి ఉంటారో, వారు వెళ్ళి ఎదుటివారి తరపున క్షమాపణ చెప్పి దేవుని దయ సంపాదించుకుంటారు. అబీగయలు ఏం చేసింది? భర్త తప్పు చేసినా ఆయన తరపున ఆవిడ వెళ్ళి ఇది నా తప్పు అనుకో, ఇది నేను చేసిన తప్పని నువ్వు నన్ను క్షమించి మమ్మల్ని వదిలిపెట్టు, మా కుటుంబాన్ని రక్షించని వేడుకున్నప్పుడు, ప్రాధేయపడినప్పుడు వాళ్ళ కుటుంబం రక్షింపబడ్డది. నాబాలైతే చనిపోయాడు, దేవుడు మొత్తేసాడు అతను. ఎప్పుడు ఆవిడ సుబుద్ధి కలిగి ఏం చేసింది? ఆవిడ ఇంటికి వెళ్ళినప్పుడు తాగుతూ సంతోషించుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఆవిడ చెప్పలేదు. ఆ సమయంలో చెబితే గొడవకు కారణం అవుద్ది తప్ప ఇది ఎంత మాత్రమో ప్రయోజనకరం కాదని ఆవిడ ఏం చేసింది? సుబుద్ధి కలిగి ఉంది కాబట్టి ఉదయకాలమున అంతా చల్లారిన తర్వాత నిన్న జరిగిన సంగతి ఇది అని చెప్పినప్పుడు నాబాలు భయపడిపోయి బిగుసుకుపోయాడు. దావీదుతో ఏముంది? నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు అంతా నీది సుఖంగా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను అన్ని ఆశీర్వదించి నీ రాజ్యం అంతా నీకు వచ్చినప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు దావీదు గారు ఏం చేశారు? నాబాలు చనిపోయిన తర్వాత ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిని అందు దయించి దయగలిగి ఆవిడికి ఒక జీవితాన్ని ఇచ్చారు.
ఎవరైతే సుబుద్ధి కలిగి ఉంటారో వారి జీవితం ఎంత మాత్రమూ పాడైపోదు. దేవుడి దయ వాళ్ళ మీద ఎల్లప్పుడూ ఉంటుంది. దావీదు గారు ఎలాగైతే దయ కలిగి అబీగయల్ని చేర్చుకున్నాడో దేవుడు కూడా మనల్ని అలాగే చేర్చుకుంటాడు. సుబుద్ధి కలిగి మనం ఎప్పుడైతే దేవుని దయ కోరుకుంటామో, తండ్రి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అని మనం ఎదుటివారి తప్పుల నిమిత్తం కూడా మనం క్షమించమని అడిగి ఎప్పుడైతే ప్రాధేయపడతామో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, కనికరిస్తాడు. ఎదుటివారి నిమిత్తం మనం ఎప్పుడైతే ప్రాధేయపడతామో, వారి నిమిత్తం ఎప్పుడైతే మన క్షమాపణలు కోరుకుంటామో దేవుడు మన యందు కనికరం చూపుతాడు, దయ చూపుతాడు. ఆయన దయలో మాత్రమే మనం బ్రతకగలము, ఆయన లేకుండా మనం బ్రతకలేము. కాబట్టి మనుషులు ఎంత మాత్రం మనల్ని కాపాడలేరు. అయ్యో వారు ఏమనుకుంటారో సిద్కేలాగా వారికి భయపడి మనుషులకు భయపడి నేను సిగ్గుపడిపోతాను, వారు నన్ను సిగ్గుపరుస్తారు, నన్ను అవమానపరుస్తారు అనుకుంటే, అపహసిస్తారంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు ఎవరినైతే చూసి భయపడుతున్నావు అంతకన్నా స్త్రీలే నేను ఇంకా అవమానపరుస్తారు. నువ్వు మగవాళ్ళని చూసి సిగ్గుపడుతున్నావు, నేను స్త్రీలు పడేలా చేస్తారు. నువ్వు దేని చూసైతే భయపడుతున్నావు అంతకన్నా హీనమైన స్థితికి నువ్వు దిగజారిపోతావని దేవుడు ప్రతి ఒక్కరికి వాక్యం చేత మనల్ని హెచ్చరిస్తున్నాడు. మీరు ఎంత మాత్రం లోకంలో ఉన్నదానికి భయపడకండి, దేవుడు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మాత్రమే మనల్ని తిరిగి లేపుతాడు. మీరు ఆయన యొక్క రక్తంలో మాత్రమే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, ఆయన మాత్రమే మనల్ని తీసుకెళ్తారు. ఎప్పుడైతే మన వాక్యాన్ని అంగీకరించి వాక్యానికి లోబడతామో అప్పుడే మనం సుబుద్ధి కలిగి ఉంటాం. వాక్యాన్ని అంగీకరించలేకపోతే నాశనానికి కొనుపోబడతారు, నాశనాన్ని మనకు మనమే తెచ్చుకుంటాం, మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. మాట వింటానంటున్నాం, చెప్పిందల్లా చేస్తానంటున్నాం, ఏ విషయమైనా కీలైనా మేలైనా అన్నీ చేస్తామంటున్నాం. పని వచ్చేసరికి ఏమవుతుంది, మనల్ని మనమే మోసం చేసుకుని గర్వం చేత మనం అంగీకరించకుండా ఎదుటివారు చెప్పేది అబద్ధంగా మనం దాన్ని భావించి ఎదుటివారిని అబద్ధికులుగా చేస్తున్నాం. అదేమైపోతుంది, దుష్ప్రవర్తన అయిపోతుంది. ఆ ప్రవర్తన వల్ల ఏమైపోతాం, దేవునికి దూరం అయిపోతాం, నాశనాన్ని మనకు మనమే కొని తెచ్చుకుంటాం, మనల్ని మనమే మోసం చేసుకుని మనల్ని మనమే నాశనానికి జారిపోయేలా చేసుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సుబుద్ధి కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో, వాక్యానికి లోబడి ఉంటామో దేవుడి దయ మన మీద ఉంటుంది. మన మనుషుల దయ ఎంత మాత్రము కోరుకోకూడదు. మనుషులే మనల్ని ఎంత మాత్రము రక్షించలేరు, వారు మన నిమిత్తం ప్రాణం పెట్టలేదు. యేసు ప్రభు వారు మాత్రమే మన నిమిత్తం ప్రాణం పెట్టారు. కాబట్టి ఆయనకి మాత్రమే మనం దాసులుగా ఉండాలి. మనుషులు దయ కోరుకుంటే మనం ఎంత మాత్రము క్రీస్తు దాసుడు కాము. ఎప్పుడైతే మనం దేవుని దయ కోరుకుంటాం అప్పుడు మాత్రమే ఆయనకు దాసులుగా ఉంటాం, ఆయనకి పాత్రులుగా ఉంటాం. ఆయన వచ్చినప్పుడు మనల్ని తిరిగి తీసుకెళ్తారు. కాబట్టి మనకి సువార్త అప్పగించిన దాన్ని మనకి యోగ్యులమైన మనకు అప్పగించినప్పుడు దాన్ని మనుషుల మెప్పు నిమిత్తం మనం దాన్ని ప్రకటించకూడదు. ప్రజల్ని మనం చీకట్లో ఉన్నవారిని, అంధకారంలో ఉన్నవారిని మనం ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం తీసుకురావాలి. మీరు ఒప్పుకోవాలని మనం వారికి చెప్పినప్పుడు వారు రారు, ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళని గద్దిస్తాయి. ఏమంటున్నారు అక్కడ, అద్వితీయ కుమారుడు యందు మీరు విశ్వాసం లేకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే మీరు వెలుగులోనికి, ఆ తీర్పు ఏముంది, మీరు చీకటినే ప్రేమిస్తున్నారు. 3వ అధ్యాయం 19వ వచనం యోహాను సువార్త. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ఏం చేస్తున్నారు వాళ్ళు చేసిన క్రియలన్నీ ఎలాంటివి, చీకటి సంబంధమైన క్రియలు, చెడ్డవైనవి. అవి వారు బహిర్గతంగా ఒప్పుకుంటే ఏమైపోద్ది, వాళ్ళకి సిగ్గుపడిపోతామని సిగ్గుతో వారు చెప్పరు. ఆయన యొద్దకు వెలుగు యొద్దకు రారు. ఆయన యొద్దకు రావాలంటే మనం చేసిన ప్రతి దాన్ని ఒప్పుకోవాలి. ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడే యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, అది బహిర్గతంగా ఒప్పుకోవసరం లేదు, దేవుని యొద్దకు వెళ్ళి మన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు దాన్ని క్షమించి మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. లేదు చీకట్లో ఉంటే చీకట్లోనే మీ పాపాల్లో ఉండి మీ పాపంలోనే మీరు చనిపోతారు. కాబట్టి మనం వెలుగును ప్రేమించాలి తప్ప చీకటిని ప్రేమించకూడదు. మనుషులు
చీకట్లోనికి తీసుకెళ్ళేవారు తప్ప వెలుగులోనికి తీసుకురాలేరు. ఎవరైతే ప్రభువుని అంగీకరించి ఆయన రక్షణలోనికి వచ్చి పాపాలు కడుక్కుని ఎవరైతే ప్రభువుగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తారో వారు మాత్రమే వెలుగును ప్రకటిస్తారు. వారి మాట మాత్రమే మనం అంగీకరించాలి. ప్రభువుగా లేనివారు ఎవరు కూడా మనకి దారి చూపలేరు. గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపలేడు. ఇద్దరు కలిసి గుంటలో పడిపోతారు. ఎవరైతే వెలుగులోకి వచ్చి వెలుగులో ప్రకటిస్తున్నారో వారు మాత్రమే మనల్ని దారి చూపగలరు. వారు మాత్రమే వెలుగులోను నడిపించగలరు. ఎవరైతే వెలుగులో ఉన్నారో వారు మాత్రమే మనకి మాదిరికరంగా ఉంటారు. మన వెలుగులో ఉండి వెలుగుని ప్రకటించాలి. యేసుక్రీస్తు వారిని మనం ప్రకటించినప్పుడు మాత్రమే మనకి జీవం ఉంది, జీవితం ఉంది. ఎవరైతే ప్రేమించకుండా లోకంలో ఉంటారో వారు నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి తప్ప ఎవరిని ద్వేషించేవారుగా ఉండకూడదు. ఒకవేళ ఎదుటివారు తప్పులు చేశారు, ఒకవేళ మన తప్పు లేకపోయినా అబీగయల్లాగా తప్పు లేకపోయినా తగ్గించుకొని దీన మనసు కలిగి సుబుద్ధి కలిగి వెళ్ళి అడగాలి, తప్పు క్షమించు, వారికి ఏదో తెలియక చేశారు, వాళ్ళ తరపున నేను క్షమించమని అడుగుతున్నాను అన్నప్పుడు ఎదుటివారి మనసు కరుగుతుంది. ఎంతటి కఠినులైనా వాళ్ళ మనసు కరుగుతుంది. ఏదైతే చెయ్యాలో దాన్ని అయితే చెయ్యాలి. నాబాల్ని ఏదైతే దావీదు గారు అడిగారో అది చెయ్యాలి. అది ఎవరు చేశారు? అబీగయలు చేసి పట్టుకుని వెళ్ళి క్షమించమని కోరింది. ముందు అందంగా అడిగినప్పుడు చేసి నాబాల్ని అడిగినప్పుడు నాబాల్ ఆ పని చేస్తే ఇబ్బంది లేకపోయాను. అది చేయాలి, మళ్ళీ క్షమించమని అడగాలి. అక్కడ రెండు పనులు చేయవలసి వద్దు. కాబట్టి మనం చేయవలసిన పని మనం చేయకపోతే దేవుడికి మళ్ళీ మనం వ్యతిరేకం అవుతాం. ఇంకా మళ్ళీ దేవుడు సిద్కియా ఏమన్నాడు? నువ్వు బబులోనికి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళలేదు. అది వెళ్ళినప్పుడు ఏమైపోయాడు? నాశనానికి వెళ్ళిపోయాడు. నిన్నైతే రక్షిస్తాను అంటున్నాడు. రక్షిస్తాను అన్నప్పుడు మనం నమ్మి విశ్వసించి వెళ్ళాలి. చెప్పినట్టు చేస్తే విధేయత కలిగి ఉంటే మనం రక్షింపబడగలుగుతాం. ఈ లోకంలోకి వెళ్ళి మనం సువార్త ప్రకటించి దేవుని యొద్దకు రండి, మీ పాపాలను ఒప్పుకోండి, పాపం నుంచి రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మన పాపంలో కొట్టుమిట్టాడుతున్నాం కాబట్టి మనం దేనికి దాసులై ఉన్నామో దానికే మనం ఊడిగం చేస్తాం. కాబట్టి పాపానికి మనం దాసులుగా ఉండకుండా మీరు వెలుగులోనికి రండి. పాపాలను క్షమించేవాడు ఒక్కడే ఈ లోకంలో, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ద్వారా మాత్రమే మనకి రక్షణ ఉంది అని మనం సువార్త ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన వద్దకు రావాలి. ఎవరైతే రారో వారు ఎంత మాత్రము రక్షణలోనికి రారు, నాశనానికి జారిపోతారు. కాబట్టి మనం రక్షణలోకి రావాలి, అనేకులను మనం రక్షణలోనికి నడిపించాలి. ఆ వెలుగులోకి రండి, చీకటి క్రియల్ని వదిలిపెట్టండి, రహస్య కార్యాలని విడిచిపెట్టి వచ్చినప్పుడు మాత్రమే ఆయన రక్షణలో కొనసాగలం అని మనం ప్రతి ఒక్కరికి ప్రకటించినప్పుడు మనం రక్షింపబడతాం, అనేకుల్ని ప్రభు వైపు నడిపిస్తాం. దేవుడు ఈ వాక్యాన్ని మనకి ఈరోజు ఈ విధంగా తెలియజేశారు. తెలియజేసిన దాన్ని మనం అందిపుచ్చుకొని ఆ విధంగా మన బ్రతుకుల్లో దాన్ని ముందు మనం పాటించి విన్న వాక్యాన్ని మనం హృదయాల్లో ఉంచుకొని ఆ విధంగా మనం బ్రతికినప్పుడు మాత్రమే దాన్ని ధైర్యంగా ఎదుటి వారికి చెప్పగలం. మనం ముందు విశ్వసించాలి, విశ్వసించిన తర్వాత మన బ్రతుకులో చూపించాలి. మన బ్రతుకులో చూపించిన తర్వాత ధైర్యంగా మనం మాట్లాడగలం సమాజంలో. ఇది నేను చేశాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను. వ్యభిచారం చేస్తూ వ్యభిచారం చేయొద్దంటే ఆ దమ్ము ఉండదు అక్కడ. వ్యభిచారం మానేసి పాపం లేకుండా బ్రతికినప్పుడు వ్యభిచారం చెయ్యొద్దు అని మనం ధైర్యంగా ప్రకటించగలం. దేవుడు ఈ మాట చెప్పాడు, దేవుడు వ్యభిచారం చెయ్యొద్దు అన్నాడు అని ప్రకటించాలంటే ముందు మనం మన బ్రతుకులో చూపించినప్పుడు మాత్రమే మనం ధైర్యంగా ప్రకటించగలం. కాబట్టి ప్రతి ఒక్కరము విన్న వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకుని ఆ విధంగా బ్రతికి అనేకులకు ప్రకటించాలని దేవుడు మనకు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడికి ఎల్లప్పుడూ మనం విధేయులుగా ఉందాం, వాక్యాన్ని మనం అనుసరించి బ్రతుకుదాం. ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి,
మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నాయన మేము మనుషుల దయని ఎంత మాత్రమో కోరుకోను కదండి, మీ దయను మాత్రమే కోరుకుని వారుగా ఉండడానికి మా కృప చూపండి అయినా సహాయం చేయండి తండ్రి. మేము ఎల్లప్పుడూ యేసుక్రీస్తు వారి యొక్క దాసులుగా ఉండడానికి, ఆయన కృపలో మేము బ్రతకడానికి మా కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. ఆయన ఏ విధంగా అయితే మీరు లేపారో తండ్రి, ఆయన యందు మేము విశ్వాసం ఉంచున్న ప్రతి ఒక్కరూ లేపబడతారని మీరు మాకు సెలవిస్తున్నారు నాయన. మేము సుబుద్ధి కలిగి యథార్థముగాను న్యాయముగాను ప్రవర్తించడానికి మాకు కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. విన్న వాక్యాన్ని మా హృదయాలు ఫలింపజేయండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని తండ్రి మీ పాదాల చెంత పెట్టుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామాన ఈ ప్రార్థన మనలు సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.